కులము భారత రాజ్యాంగం వస్తది. అసలు వాస్తవానికి రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నిలబడితే వాళ్ళు ఆ ఎజెండాతో వస్తే గనక నిలబడే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చు? ఉంటాయని ఎక్కువ మంది అంటున్నారు. అసలు వాళ్ళు మార్క్సిజం, లెనినిజం, మావో వచ్చిన చదివిండ్లు గానీ, భారత రాజ్యాంగాన్ని చదివినట్టుగానైతే నేను నమ్మను. ఓకే. ఆ సీతారామయ్య గానీ, సత్యమూర్తి గానీ, ఆనాడున్న విప్లవ నాయకులు గానీ, ఎందుకంటే ఒక అనుభవం, ఒక గుణపాఠం. ఇప్పుడు దున్నేవానికే భూమని కింద నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, భూస్వాములను చంపి భూములు తీసుకోవాలని చార్మాందార్ దగ్గర నుంచి, ఇక్కడన చంద్రపుల్లారెడ్డి, ఇక్కడన వీళ్ళందరూ గూడా ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగా అదే హ్మ్. చేశారు. హ్మ్. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలు 10,00,000 ఎకరాలను 3,000 గ్రామాలలో పంచుకున్నారు. ఆనాడు భూస్వాములు వేరు. ఆనాడు ఒక్కొక్కరికి 10 గ్రామాల మీద పట్టు, 10 గ్రామాలలో ఉన్న భూముల మీద పట్టు ఉండేది. రికార్డ్స్ కూడా ఏందంటే అప్పుడు దొరల పేర్ల మీద, వేల ఎకరాల జాగీరదారుల పేరు మీద, దేశముఖుల పేర్ల మీద ఇచ్చేవాళ్ళు. ఆనాడు ఏందంటే ఆ భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అయితే దాన్ని మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో హైదరాబాద్ ప్రభుత్వం ఏం చేసింది? ఎవరైతే కౌలుదారులు గానీ, ఆ భూములలో దున్నుకుంటున్న వాళ్ళు గానీ, పొజిషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళందరికీ 37 కింద, 38 కింద రకరకాల పట్టాలిచ్చింది. జాగీర్లు రద్దు చేసింది. వాళ్ళు ఆనాటి వాళ్ళ బూర రామకృష్ణారావు ప్రభుత్వం. బూరుగుల రామకృష్ణ 52లో. ప్రభుత్వం, కొండ వెంకటరంగారెడ్డి ఆ! రెవెన్యూ మినిస్టరు. అది అంటే ఇద్దరు భూస్వాములే ఆ లెక్కన మొదటి మళ్ళీ. మొదటి భూ సంస్కరణలు అమలైందే తెలంగాణ మీద. ఓకే. ఎందుకు అమలైనయి? అంటే ఆనాడు జరిగిన పోరాటాల వల్ల హ్మ్. ఒక పక్కనేమో వినోబా బయటపడ్డాడు. ఆయన ఏం చేసిండు? మీరు భూస్వాములు ఇంత భూమి మీరేం చేసుకుంటారు? ఈ పోరాటాలు మిమ్మల్నే ఇబ్బంది పెడుతున్నాయి. మీరు ఈ పోరాటాలు రావద్దనుకుంటే వాళ్ళకి భూములు ఇయ్యండి అని భూదాన ఉద్యమం మంచి మొదలుపెట్టాడు. ఆలోచన. పోచంపల్లిలో మొదలైన భూదాన ఉద్యమం అది అన్ని రాష్ట్రాలకు విస్తరించి కొన్ని లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలన్నా ఆశ్చర్యం లేదు, హ్మ్. ప్రజలకు పంచింది. అంటే భూస్వాములలో మెతక భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములు ఇచ్చారు. అందరు ఇచ్చారని నేను అన. విష్ణు రామచంద్రారెడ్డి ఏమి ఇయ్యలే. ఈయన రాపాక రామచంద్ర ఆయన ఈయన ఇచ్చాడు. పోచంపల్లి వేరే రామచంద్ర రామచంద్ర. వెదిరే రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఆయన రాపాక, ఈయన వెదిరే. రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్‌గా మారిన తర్వాత ఆయన భూమిని ఆయనే ఇచ్చాడు. అట్లా ఒక రకంగా భూ సంస్కరణలకు ఆది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం. రెండవది భూదాన ఉద్యమం. తర్వాత ఇక్కడ తెలంగాణలో అమలైంది. అమలైన తర్వాత సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ. ఇది భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అమలైంది. మేజర్ ఆ! ఇంపాక్ట్. ఆ! ఇప్పుడు దున్నేవానికే భూమి సీలింగులతో వచ్చిందా? రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా వచ్చిందా? చట్టాల ద్వారా వచ్చిందా? వీళ్ళు కొట్లాడి సాధించుకుంటూ వచ్చిందా? కొట్లాడి సాధించుకున్నది నిలబడలే. కేసీఆర్ పాలనలో గూడా సిరిసిల్ల, జగిత్యాల ఈ ప్రాంతం అంతా నక్సలైట్‌లు వచ్చి భూములు పంచిండ్రు. పట్టాలు మారలే గదా! భూములను దున్నుకుంటాన్లు, పంటలు పండించుకుంటాన్లు. కానీ రెవెన్యూ రికార్డులో మారిందా? ఆ భూస్వామి వచ్చి సంతకం పెట్టిండా? పెట్టలే. నేను ములుగులో అడ్వకేట్‌గా ఉన్నప్పుడు సరే ఏదైనా కూరగాయలు పెట్టుకుందామని అక్కడ ఒక 7, 8 ఎకరాలు కొన్నా. ఒక 10 కిలోమీటర్ల దూరంలో. ప్రసాద్ అన్న అని చంద్రపుల్లారెడ్డి వర్గానికి సంబంధించిన దళనాయకుడు ఒక ఎన్‌కౌంటర్‌లో ఆయన కార్యకర్త చనిపోయిండు. ఆయన భార్య పిల్లలొచ్చి ఆ ఊర్లోనే రాత్రిపూట వచ్చిండు ఓదార్చడానికి. మరి మాకెట్లా బతకాలి? మేము చిన్న పిల్లలు, భార్య, భూమి లేదు గదా! అంటే ఇక్కడ ఎవరెవరికి భూములున్నాయి? అంటే అంతా గరీబోళ్ళే ఉన్నారు. ఎవరి భూమి వాళ్ళు చేసుకుంటాన్లు. ఈడ భూస్వాములు ఎవరు లేరు అంటే, వకీల్ సాబ్ ఉన్నాడు గదా! ఆయనకి ఎంతున్నది ఇక్కడ అంటే 7, 8 ఎకరాలున్నది. ఆయన పాలంపేటలున్నది, ఇక్కడున్నది. ఏం చేసుకుంటాడు ఆయన? మేము ఆయనకు చెప్తాం పిలిచి అని 2 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు. 2 ఎకరాలకు ఆయనకు వాళ్ళకు మీరు దున్నుకోపోన్లి అన్నాడు. అన్నాక నాకు చెప్పిండ్లు వాళ్ళు. ప్రసాద్ అన్న మీ భూమిని మాకు 2 ఎకరాలు ఇచ్చిండంటే, సరే మంచిది చేసుకోండి. ఆ! మీరు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్నా మా మిసెస్‌ని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసిన. వెరీ గుడ్. అట్లా ఎంతమంది చేస్తారు? ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయడం చేసిండ్లు? చాలా ముఖ్యమైన విషయం. ఎంతమంది చేసిండ్లు అట్లా? ఎవరు చేయలే. ఇప్పుడేమైంది? రెవెన్యూ రికార్డుల పట్టాదారులు మాత్రమే ఉండాలి, కబ్జాదారులు లేరు. ధరణిలో ఏమైంది? కబ్జా కాలం అవునవును. తీసేసింది. ఇప్పుడేమైంది మళ్ళా? వీళ్ళు పోయి వాళ్ళని బతిమిలాడి, వాళ్ళకి డబ్బులిచ్చి ధరలు పెరిగినాయి. అవునవును. ధరలు పెరిగినాయి. అట్లా వాళ్ళే బాగుపడ్డారు. హైదరాబాద్‌కు వీళ్ళు మీ దుర్మార్గాలు పోవద్దని చెప్తే హైదరాబాద్‌కి వచ్చిండ్లు. ఊళ్ళో ఉంటే జల్సాలు చేసేటోళ్ళు, దొరల్లాగా ఉండేటోళ్ళు. ఈడికొచ్చినాక ఏమైంది? సంపాదన మీద పడ్డారు. అన్ని రకాలుగా ఎదిగిన్లు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ భూముల మీద వాళ్ళకే వాళ్ళకే ఎవరో కొందరు ఉంటారు.
సరే ఇన్ని రోజులు మీరు దున్నుకున్నారు కదరా నేను పట్టా చేస్తా అని చేసేటోళ్ళు కూడా లేరని కాదు. మంచి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. అంటే ఏమైందంటే చట్టాల ద్వారా అయితేనే పకడ్బందీగా అమలవుతుంది భూ సంస్కరణలు. పంచుకున్నది ఏంటంటే దైవాధీనం. అంతే సార్. కాబట్టి రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని ఉంటే, ఉం. సీలింగ్ చట్టాలను అర్థం చేసుకొని ఉంటే, కావాలంటే కొత్త చట్టాల కోసము, కొత్త రాజ్యాంగ సంస్కరణల కోసము పోరాటాలు చేయాల్సి ఉండే. నువ్వు దున్నుకుంటాను నువ్వే ఉంచుకో అని చెప్తే రాజ్యంతో పెట్టుకున్నట్టే కదా. రైట్స్ వస్తాయా? రాజ్యాన్ని మీద గెలవగలుగుతాడా ఆ రైతు? ఇంకోటి వీళ్ళది షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం, పోడు వ్యవసాయం. ఇది కూడా పోడు ఉద్యమమే కదా. ఫస్ట్ నక్సల్బరీలో పుట్టింది ఫెయిల్ అయింది, శ్రీకాకుళంలో పుట్టింది ఫెయిల్ అయింది, ములుగు ఖమ్మం అడవుల్లో పుట్టింది ఫెయిల్ అయింది, తర్వాత ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది ఫెయిల్ అయింది. ఎక్కడ నిలబడ్డారు? ఒక ప్రాంతం చెప్పండి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ పోరాటాన్ని సస్టైనబుల్గా మార్చిన నాయకుడు కానీ పోరాటాలు కానీ జరిగినాయా? మళ్ళీ మళ్ళీ ఇది ఎండ్ అయ్యేది కాదు. ఇది మళ్ళీ ఇప్పుడు బాలగోపాల్ చెప్పిన వ్యాసం ఉంది, గమనం గమ్యం గమనం. అవును అవును. మరి ఆనాడు 95 ఆయన చెప్పినప్పుడు కనుక గుణపాఠం తీసుకొని ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు మీరు సాయుధ పోరాట విరమణ చేయండి అని చెప్పి చర్చల సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి చెప్పించింది కూడా అవును. నిజంగానే ఆ రెండిట్లో ఏది ఆలోచించినా కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా?